దేవుని మాట వింటే విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు మీకు ఇస్తాడు. ఆ డ్రైవర్ అప్పుడు అడిగినాడు, మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే, సార్ ఇది ఆ మొక్కలు వచ్చిన తర్వాత 3 లారీలు ఉన్నాయి సార్, 3 లారీలు ఉన్నాయి, ఇది ఒక లారీ నేను డ్రైవింగ్ చేసుకుంటున్నా, 2 లారీలకి రాయలకు పంపించాను, నా పాత లారీలన్నీ మళ్ళీ తెచ్చుకున్నాను సార్, పోయిన దరిద్రవంతో వచ్చేసినవని దేవుని యేసయ్య నమ్ముకున్న తర్వాత నాకు ప్రార్థన చేసేది రాదు సార్, నాకు ప్రార్థన చేసేది నువ్వు ప్రార్థన చేశారు అది తీసి చదువు సార్, అది ఏమి తెలియదు, గుడ్డి విశ్వాసం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు రా? నేను ఏమో పూజలు లేవు సార్, పునస్కారాలు ఏ దేవుని దగ్గరికి పోవట్లేదు సార్, ఇంకా నా జీవితంలో యేసయ్య ఇచ్చినాడు పట్టుకున్నా సార్, యేసయ్యను వదలను. ఇంకా అది డౌట్, ఇప్పుడు అస్సలు డౌట్ మీకు చెప్పలేదు సార్, దేవుని నమ్ముకున్న తర్వాత పిల్లలు కదా, అస్సలు వచ్చింది ఇప్పుడు బయట. దేవుని నమ్ముకున్న తర్వాత 2 పిల్లలు ఉండకూడదు కదా, మరి ఆమె ఏం చేయాలి సార్? ఏం చేయాలి అస్సలు? అందుకు అన్నాను ఇప్పుడు డౌట్ అని. నేను బైబిల్ పట్టుకున్నాను, ఎవరితో చెప్పలేకపోయినాడు. అది ఆ సమస్య ఎవరు లేదు, ఏ చర్చికి వెళ్ళాడు, కానీ గుడ్డి విశ్వాసం. నేను చెప్పాను జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆమెను వదిలేసి 2 పిల్లలు పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్ళి 2 పిల్లలు కన్నావు, నువ్వు కన్నావా వేరే వాళ్ళు కన్నారా? ఆమె లేదు సార్, నా దగ్గరికి వచ్చింది, పెళ్లి కాలేదు సార్, ఆమె తెచ్చుకున్నా, నా దగ్గరికి వచ్చింది సార్. నేను నమ్మొచ్చిందా? నేను నమ్మొచ్చింది. ఇప్పుడు నీతో నమ్మకంగా ఉందా? నమ్మకంగానే ఉంది. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? డబ్బు వచ్చింది కదా, మంచిగా అయినా సార్ వాళ్ళిద్దరు. ఇంకొదిరి అది ఉండని, ఇంకా వాళ్ళని సాకు ఉందని, ఇంకా ఏది జరిగింది జరిగిపోయింది, ఇంకా చేయదు తప్పు, ఇంకా తప్పు చేయదు. తప్పు చేసింది ఒకసారి, జరిగింది తప్పు, ఇంకా తప్పు లేకపోతుందంటే ఇంకా నా జీవితంలో ఇప్పుడు చేయదు సార్. నేను యేసయ్య నా జీవితంలోకి వచ్చినా సార్, యేసయ్యని పట్టుకున్నాను సార్, ఇంకా నేను అట్లా చెయ్యను సార్. ఇంకా అరే రెడ్డి, అరే సుదర్శన్ రెడ్డి, నీకు ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఏవో సార్ తెలియదు నాకు అంటే. ఏం తెలియదు, చదవు. నేను చెప్పాను ఈ రోజు నుంచి ఈ బైబిల్ తీసేసు అని లాగితే ఆ బైబిల్ కట్టేసి, ఇంకా ఈ బైబిల్ తీసుకుని ఉదయం లేస్తానే ఒక అధ్యాయం, ఒక పేజ్ చదువుతా. అర్థం కాదు, అర్థమైనా అర్థం కాక చదువుతూనే ఉన్నది. నీకు అర్థమైనా అర్థం కాకుండా దగ్గర ఏదైనా చర్చి ఉంది సార్, ఆ చర్చి నిండా ఏమో రాసింది సార్, ఆ చర్చికి పోవాలి. ఎవరో చర్చి ఉందండి వాళ్ళ ఇంటి పక్కన, ఆ చర్చికి పోవాలి. ఏ చర్చికి ఆ చర్చికి పోవాలి, ఆ పాస్టర్తో మాట్లాడు, ఇవన్నీ నేను హక్కును చేర్చుకుంటాను. వాళ్ళు ఏమన్నా అంటారేమో సార్, ఎవరేమన్నా చర్చిలో ఎవరు, చర్చిలోకి వస్తే ఎవరిని కూడా ఏమన్నా మనం అంటావా? ఏం చేస్తాం? వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే సంతోషం అనిపిస్తుంది. సంతోషమా కదా? ఎందుకు వచ్చినారని చూస్తారా? అదే చూస్తున్నా సిటీలో. మీరు మంచోళ్ళు కాబట్టి ఏమన్నా అంటున్నారు, సిటీలో కూడా నువ్వు ఇట్లా చూస్తారు. మీకెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిన ఊరామే చీ, అట్లా ఉండకూడదు. సంఘం అంటే అది సంఘమే కాదు, వాళ్ళు పెద్ద మేడలు ఉండని, వాళ్ళు పెద్ద పెద్ద సూట్లు వేసుకొని, వాళ్ళు పెద్ద ఏ మేడలు పెద్ద కట్టుకొని, అది కాదు, అది సంఘం కాదు. ఎవ్వరు పోయినా, బీదవారైనా బిక్కువారైనా ఎవ్వరు పోయినా హక్కుని చేర్చుకుని, అమ్మ చెల్లి ఎక్కడి నుంచి వచ్చావు, అన్న ఎక్కడి నుంచి వచ్చావు, బాగున్నారా అని హక్కుని చేర్చుకుంటాను చూడు, అదే సంఘం. అక్కడికి వెళ్ళండి, అది సంఘం అంటే. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని మాట వింటే విస్తారమైన దీవెనలు. మొదటిగా దేవుని మాట వినాలి. చెప్పండి, దేవుని మాటను వినాలి. ఫస్ట్ వింటే విస్తారమైన దీవెనలు. మూడవది ముగించేస్తా. ఇంకొక 5 నిమిషాలు. ఎంత టైము? 27 అయింది, 27 అయింది, 22కి ఇంకొక 5 నిమిషాలు చెప్తా. సరే, ఓకే. 7వ వచనం చదవండి. తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసి, వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపి. ఇప్పుడు వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు ఉన్నాయి. రాత్రి వాళ్ళే రాత్రి కష్టపడినారు, చెమట వచ్చినారు, చెమట తీసినారు, కానీ రాత్రి అంతా కష్టపడినా కానీ చేపలు పడలేదు. ఇప్పుడు ఏమైనా దేవుని మాట విని
పోయి మళ్ళా పగలు చేపలు పట్టడానికి వెళ్ళి వలలు వేస్తారు. వలలు వేస్తే వలలు ఏమైనాయి? పిగిలిపోయేంత, చీనిగిపోయేంత చేపలు పట్టినాయి. ఇక్కడనే ఉంది అసలు సూత్రం. చాలా మంది ఇప్పుడు నేను నిజం చెప్తాను, దేవుని దగ్గరకు వస్తారు, దేవుడు ఖచ్చితంగా ఆమేన్ దీవిస్తాడా లేదా? దేవుని మాటకు వస్తాడు, దేవుని మాట వింటారు, దీవిస్తారు. దీవించిన తర్వాత ఏమైతాం? దేవుడు దీవిస్తే ఏమైతే చెప్పండి? గొప్పవారు, మంచి వాళ్ళమైతాం, గొప్పవారైతే మన బతుకు బాగా అవుతుంది. చెప్పాడు కదా, తరతరాల దరిద్రం అంతా పోతుంది. తరతరాల దరిద్రం పోతుంది, బాగైతాం. బాగైన తర్వాత వచ్చింది అసలు కథ. బాగైన తర్వాత ఇంకెవరు చూడు. బాగైన తర్వాత లెక్క చెయ్యరు. మనకి వెళ్ళి కూడా చూడరు. ఆ పైకి పోయితాడు, ఇట్లా చూస్తుంటారు కిందికి. మనం పైకి గుంజుకుందాం అంటే గుంజరు. అంతేనా? వాస్తవం కదా? ప్రియమైనటువంటి వాళ్ళ, రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి, రాబోయే కాలంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. రాబోయే కాలంలో మీ పిల్లలను దేవుడు వృద్ధి పొందిస్తున్నాడు. చెప్పండి ఆమేన్. చెప్పండి. దేవుడు రాబోయే కాలంలో మీ యొక్క తరతరాల దరిద్రాన్నంతా తీసివేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా రాబోయే కాలంలో మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించుకోండి. నేను అబద్ధం చెప్పడం అనేది ఏదో కలిబొల్లు కబుర్లు చెప్పి మిమ్మల్ని మాయ చేసి చెప్పుకోవాలని చెప్పలేదు. నేనే ఉన్నా నియమించబడినటువంటి కుటుంబాలలో ఇక్కడ నేనే ఉన్నా. నా కుటుంబమే ఉంది. ఈరోజు నేను, మా అమ్మ నాన్న టీచర్లు, మా తాతలు టీచర్ కాదు, మా తాతలు ఏమంటారు రాస్తారు ఊర్లలో పట్టువారి పనులు చేసేవాళ్ళు. మా వాళ్ళు తాతలందరూ పట్టువారి పనులు చేసేవాళ్ళు. వాళ్ళ తాతలు వ్యవసాయం చేసుకుని గోసులు పోసుకునేటువంటి వాళ్ళే. తెలుసు కదా మన తాతల కాలం పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసు కదా. ఆ స్థితిలో నుంచి ఇప్పుడు 5వ తరం వరకు ఈరోజు నేను ఒక పల్లెటూరులో పుట్టినా. కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూరులో పెట్టిన, ఒక మారుమూల, మీ ఊరికంటే దరిద్రమైన ఊర్లో నేను పెరిగినా. ఈవెన్ సిమెంట్ రోడ్డు కాదు కదా, మాకు డాంబర్ రోడ్లు కూడా తెలియదు. డాంబర్ రోడ్డు ఎట్లుంటాయో తెలియదు. అన్ని కాలిబాటలే, బండ్ల బాటలే. అందులో తిరిగాం, దుమ్ము కొట్టుకున్నాం, ధూళి కొట్టుకున్నాం. కాళ్ళకి చెప్పులు లేవు. మాకు మంచి స్కూళ్ళు లేవు, మంచి చర్చి లేదు, మంచి సండే స్కూల్ లేదు, యూత్ మీటింగ్ లేదు, ఏమీ లేవు. కేవలం మా అమ్మ నాన్న మా తాతలు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులు. మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. మేము పుట్టి పెరిగిన ఊళ్ళో మాకు కరెంటు కూడా లేదు. మేము చిన్నప్పుడు ఒక 45 సంవత్సరాల క్రితం చెప్తున్నాం, ఒక 40 సంవత్సరాలు మా ఊళ్ళో కరెంటు లేదు. మేము ఈ గ్యాస్ నూనె దీపాలలో చదువుతున్నాం. గ్యాస్ నూనె దీపాలలో ట్యూషన్ పోయేవాళ్ళం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని మా తాతలు నమ్మడము, దేవుని నమ్మడము, వాళ్ళ దేవుని మాట వినడము, ఆ కృప, వాళ్ళ ప్రార్థనలన్నిటి వల్ల ఈరోజు నేను ఈ స్థితిలో మీ ఊరికి కార్యక్రమించాను. హల్లెలూయా. మీకు కూడా కార్యం ఇస్తారని నేను చెప్పట్లేదు, అంతకంటే ఎక్కువ ఇస్తారని చెప్తున్నాను. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడని ఎవరంటారు? ఎవరు లేదు, అంతకంటే ఎక్కువనే ఇస్తాడు దేవుడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక స్థితికి వెళ్ళిన తర్వాత కింద వాళ్ళని పట్టించుకోరు. ఇక్కడ ఈ వలలు పిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వలలు పిగిలిపోయాయి కదా, కొంచెం ఆగితే వలలు చినిగిపోతాయి. వలలు చినిగిపోవడం కంటే ఆ వలలలో ఉన్నటువంటి కొన్ని చేపలు తీసి పక్కన వాళ్ళకి ఇస్తే ఇస్తా వాళ్ళే వాడే చెప్తున్నా ఇస్తా అంటావాను. అట్లా అంటారు కదా, చెరువులో పడిపోయినా పర్లేదు కానీ ఇయ్యదు. మంచిగా అటెండ్ చేస్తావు కాబట్టి అటెండ్ చెప్తున్నా. అవునా? పక్కన సచ్చియమని వాళ్ళు ఇది కులిపోయినా పర్లేదు, ఇంకా పాసిపోయినా పర్లేదు, అక్కడ పక్కన ఆకలి ఉన్నా సరే అక్కడ ఉండాలి. విస్తారమైన చేపలు పట్టి ఆ వలలు నిండిపోతుంది. పక్కన పిలిచి మీరు కూడా ఆకలి ఇవ్వండి. నేను మాకు ఆకలింది, మీకు ఆకలి, మాకు కడుపుంది, మీకు కడుపుంది, రండి. దేవుడు ఇచ్చాడు, దేవుని మాట విన్నాం. దేవుని మాట విన్న తర్వాత దేవుడు విస్తారమైనటువంటి చేపలు కొట్టాడు. రండి, రా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి
ఇంకా మధ్యాహ్న వేళ సమయంలో శివన్న గుడిలో ఈ ఇర్మోన్ సంఘం ఇది ఇర్మోన్ సంఘంలో నువ్వు దీవించబడుతున్నావు. నువ్వు దీవించబడిన తర్వాత ఈ దీవెనలు నీ ఊళ్ళో కావాలా వద్దా? ఈ రక్షణ మీ పక్కన వాళ్ళకి కావాలా వద్దా? దేవుడిచ్చిన ఈ కృప మీ బంధువులకు కావాలా వద్దా? కావాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి. ఇంకా నేను చెప్పా, మీకు అర్థమైంది కదా? నేనేం చెప్పాను, నేను గురించి విస్తారమైన చేపలు పట్టిన తర్వాత ఆ విస్తారమైన చేపలు పక్కనలకు ఎంతో మంది దీవించబడుతున్నారు. యేసయ్యను నమ్మిన తర్వాత ఎంతో మంది గొప్పవారైపోతున్నారు. ఎంతో మంది పేద పేద మేడలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద కాలు కొంటున్నారు, అన్ని కొంటున్నారు. కానీ ఈ కింద అనగారిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని చూడండి. అయిపోయింది, మేము పైకి వచ్చేసాయి, మా కళ్ళు ఇక్కడ ఉన్నవి పైకి ఎక్కినాయి, మా కళ్ళు ఈడ ఉన్నవి వీటికి వచ్చినాయి, ఇక కింద ఎక్కడికే చూస్తా నేను. అట్లనే ఉన్నాను ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇక్కడ ఆ సీమోను తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ చేపలు బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ చేపలు నిండితే ఆ చేపలు నిండిన చేపలు దగ్గర కొడుకుని మా నాయనమ్మంట మాకు దేవుని నమ్ముకున్న తర్వాత మా తాతలు నమ్ముకున్న తర్వాత మా తాత వాళ్ళకు దేవుడు ఆశీర్వదించినాడు. ఆ కాలంలోనే ఒక 35 ఎకరాల అందులో 15 ఎకరాలు ఈ ఏమంటారు మీరు దేవుని మాట ఈ పట్టభూమి. మాకు అక్కడ ఉండవు దేవుని మాన్యాలు ఇవన్నీ. మాకు అన్ని ఉంటే పట్టభూములు లేకుంటే లేదు. మాకు ఈ మామూలు వరి వేసుకుంటారు తరిభూమి 15 ఎకరాల తరిభూమి. ఇంటి నిండా గింజలే, ఇంటి నిండా ధాన్యమే. మాకు ఫుల్ ధాన్యం ఉండేది మా నాన్న చెప్పేవాడు. అయితే ఆ కాలంలో మా నాన్న చిన్నప్పుడు పెద్ద కరువు వచ్చిందట, తిండికి లేదు. మన ఊర్లో ఇక్కడ బస్తీ ఎస్సీ బస్తీ నీళ్ళు ఉంటాయి. ఊర్లో ఎస్సీ బస్తీలు ఎన్ని ఉంటాయి? 200 కుటుంబాలు ఉంటాయా? ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఎంత ఉంటారు? ఒక్కొక్క మా ముద్రాజు వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు అంతే ఉంటారు. ఇంకా రకరకాల కాలనీలు రౌండ్ ఉంటాయి. మా కాలనీ కూడా చిన్న కాలనీ, ఒక 40 ఇళ్ళు ఉండేవారు. 40 ఇళ్ళు ఉంటే అంతా వాళ్ళే. మా చిన్న పెద్ద మా తాత తోడికోడలు వాళ్ళ ఇల్లు. మా ఇంట్లో మాత్రం నిండా ధాన్యం ఉండేది. మా తాతలు 4. అయితే మా నాయనమ్మ ఇన్ని బియ్యం కావాలంట మా ఇంట్లో. కానీ ఇన్ని పోసేది అంట ఉండదు. ఇన్ని పోసి దానికి సరిపోయే నీళ్లు పోయాలి కదా. ఆ సరిపోయే నీళ్లు కాకుండా ఎక్కువ పోసేదంట. నీళ్ళు నిండా ఎక్కువ పోసి ఆ ధాన్యం ఉడకబెట్టేది. ఆ బియ్యం కానీ ఏదైనా ఉడకబెట్టేది. గంజి ఉంటది కదా, ఆ గంజి తీసి గంజి తీస్తారు కదా అన్నం రైస్ లో. ఆ గంజి తీసేసి ఆ గంజిలో మా తాతకు తెలియకుండా వాళ్ళ తీసేసి ఏం చేస్తుందంటే గంజి పోస్తున్నా అని చెప్తారు. ఆ గంజిలో 2 స్పూన్లు అన్నం వేసేసి దేవుని దీవెనలు నీకు మాత్రం పరిమితం చేయకూడదు. దేవుని దీవెనలు నీకు మాత్రము పరిమితం చేయకూడదు. దేవుడు దీవిస్తే ఆ దీవెనలు, ఆ రక్షణ, ఆ కృప ఇతరులకు పంచాలి, ఇతరులకు అందించాలి. మీరు పని చేయలేదు. ఎన్నేళ్ళ ఊళ్ళో ఈ సంఘం స్థాపించబడి 60 ఏళ్ల నుంచి దేవుని కృప పొందుకుంటున్నారు. దేవుడు దీవిస్తున్నాడు. మీరు ఎవ్వరికి పంచడం లేదు కాబట్టి ఇట్లా మేము పంచి దేనికి పాటి మనకి నిండిపోవాలి. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప